అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. నల్ల మబ్బుల చీకటిని చూసి ఎప్పుడూ భయపడకు. చీకటిని ఛేదించే వెన్నెల కూడా ఉంటుందని గుర్తించు. భయపడుతూ ఉంటే నిన్ను మరింత భయపెట్టేందుకు ఈ లోకం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యమవుతుంది కదా. ఆలోచించండి, ధైర్యంగా ఉండండి. నువ్వు అనవసరం అయిన చోట అవకాశం కల్పించుకొని మాట్లాడినా సరే దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మీ ఆత్మగౌరవానికి అంత మంచిది. గుర్తుంచుకోండి. రేపటి రోజు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీగా కష్టపడాల్సిందే. ఈరోజు నువ్వు ఇలా ఉండటానికి కారణం నిన్నటి వరకు నువ్వు చేసిన పనే ఈరోజు చేసే పని నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మర్చిపోకండి, ఎంత వీలైతే అంత కష్టపడండి. మీ పూర్తి మొత్తాన్ని ఆ పనిలో ఇవ్వటానికి ప్రయత్నించండి. ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోండి. స్థితులకు పరిస్థితులకు భయపడి అక్కడే ఆగిపోతే రేపన్న భవిష్యత్తుని భవ్యంగా ఎప్పటికీ చూడలేవు. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే తప్పకుండా ఈ విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి సహకరిస్తుంది. గుర్తుంచుకోండి. ఒకడుంటాడు, ఓటమి కనిపిస్తున్నా, గాయాలు వేధిస్తున్నా పోరాటాన్ని ఆపకుండా చరిత్రను లిఖించేవాడు. అది మీరే ఎందుకు కాకూడదు? ధైర్యంగా పోరాడండి. ఓటమిని ఎప్పుడూ కూడా ఒప్పుకోకూడదు. ప్రయత్నించండి. పరిస్థితులకు లొంగిపోకుండా ఎవడైతే ప్రయత్నాన్ని ఆపడో వాడే తప్పకుండా ఈ ప్రపంచానికి ఒక చరిత్ర ఇస్తాడు. ఈ ప్రపంచానికే ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడు. విశ్వాసంతో ఉండండి. జీవితంలో మనదైన రోజు వచ్చే వరకు మనది కాని మాట పడుతూనే ఉండాలి. కాదంటారా? మీరు ఒకవేళ ఒకరిపైన పగ తీర్చుకోవాలి అనుకుంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరము లేదు, ద్వేషించనవసరము లేదు, ఇక అవమానించాల్సిన అవసరము లేదు. వారి ముందు మీరు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు, మీ పగ తీరినట్లే. అర్థమైందనుకుంటా. ఒక ప్రేమికుడు తన ప్రియసి హృదయం పొందినప్పుడు తనకంటే గొప్పవాడు ఎవరూ ఉండరు. ఎవరైతే మన ఆగమనాన్ని, మన జీవిత గమనాన్ని మారుస్తారో వారు ఎంతో శుభకరమైన వారు. ఎవరైతే మన మనసులో ఉన్న బాధను తీసేసి అందులో ప్రేమ రంగులను నింపుతారో వారికంటే పవిత్రులు ఇంకెవ్వరూ ఉండరు. కాదంటారా? బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలే కానీ బాధ పెంచేలా ఉండకూడదు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడూ ఒకరి ఆకారాన్ని చూసి నిర్ణయానికి రాకండి. అలానే ఎప్పుడూ కూడా మిమ్మల్ని అలాగే మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే చిన్న అస్తిత్వం కూడా సమయం వచ్చినప్పుడు ఎంతో పెద్ద అస్తిత్వాన్ని కూడా సమాప్తం చేయగలరు. అందుకే మీకన్నా పెద్దవారి ముందు మిమ్మల్ని మీరు తక్కువ అనుకోకండి. అలాగే మీకన్నా బలహీనుల్ని ఎప్పుడూ అవమానించకండి. అందరూ ఎలా ఉన్నారో అలా ఉంటేనే బాగుంటుంది. ఈ సృష్టిని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. అహంకారం, అహం అంటే ఒక వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది తను తన వాళ్ళతో, తన మిత్రులతో, తనకు
ఇష్టమైన వాళ్ళతో తన కుటుంబం కన్నా చాలా ఎత్తులో ఉండి అన్నిటికన్నా అధిక శ్రేష్టమైన వారు అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అహంకారం వ్యక్తి యొక్క అస్తిత్వ వినాశనానికి మొదటి మెట్టు. కనుక మీరు ఈ అహాన్ని విడిచిపెట్టేయండి. ఇక విశ్వాసాన్ని ఉంచండి మన పైన. అప్పుడే మీకు సంతోషం దొరుకుతుంది. ఇక ఈ సంతోషంతో మీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, జీవితంతో కఠినమైన సమయమే వ్యక్తికి తన యొక్క పూర్తి శక్తిని అలాగే తన యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అందుకే సమస్యలని ఒక అదృష్టాలుగా అనుకోండి. అవి మీకు అవకాశాన్ని ఇస్తున్నాయి. అసలు మీకు ఉందో లేదో అనే ఒక శక్తిని మీరు తెలుసుకోవడానికి. నిజానికి మన సమస్యలే మనకు శక్తులు. వాటిని ధైర్యంగా ఎదుర్కొనండి. ఇక మీకు భవిష్యత్ అంటే ఏమాత్రమూ భయం ఉండదు. ప్రశాంతంగా ఉంటారు. అలాగే చింత లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఈ ప్రపంచంలో ఏ చెడు అలవాటు నుంచైనా విముక్తి పొందటానికి దాని యొక్క మొదటి అడుగు ఏమవుతుంది అంటే దాన్ని స్వీకరించడం. ఒక వ్యక్తి స్వయంగా తనకు తానే తన తప్పుల్ని తెలుసుకున్నప్పుడే మారటానికి ప్రయత్నిస్తాడు. అంగీకారం అనేది మార్పుకి ప్రారంభం. గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఒకవేళ మీరు గౌరవం పొందాలి అనుకుంటే కొన్నిటిని ఇవ్వడం నేర్చుకోండి. ఆనందం, సుఖం, చల్లదనం వీటిని పంచడం నేర్చుకోండి. అంతేకాని ముళ్ళ లాంటి మాటలతో ఎప్పుడూ ఎవరికి బాధను కలిగించవద్దు. గౌరవం దానంతటా అదే మీ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది. ఇక అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా మారి ఉంటుంది. ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై బోలో రాధాకృష్ణ.